అందరికీ నమస్కారం. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు నోట్స్. కొన్ని పాయింట్లు కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటిది. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు, ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు, అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్స్ల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా కాల ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయాము అనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా?
డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిల్లో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం చనిపోయినటువంటి అదేంటి మళ్ళీ మా పాపం అంట, పోలీసులు బెదిరించారంట. ఎవరయ్యా గవర్నమెంట్లో ఉన్నది ఆ రోజున? ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన రోజున గవర్నమెంట్లో ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ద ఎఫ్ఐఆర్ కాపీ ఇది 5/7/2024. జగన్మోహన్ రెడ్డి గారే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత రోజు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. బెట్టింగ్ కట్టాడు, బెట్టింగ్లో డబ్బులు ఊర్లో వాళ్ళందరూ వచ్చి ఆయన మీద తిరుగుబాటు ఏదో చేస్తే ఒకరు మీద ఒకరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. మీ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి సంఘటనలకి మేం బాధ్యులమా? మాకేం సంబంధం? నీకు అంత సంవత్సరం తర్వాత విగ్రహాన్ని పెట్టి ప్రేమను కనపరుస్తా ఉన్నావు. మరి సొంత బాబాయ్ కుటుంబాన్ని పరామర్శించలేకపోయావు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయిపోయినా బాబాయ్కి కూడా ఓ విగ్రహాన్ని పెట్టించుండొచ్చు కదా. విగ్రహాల పేరుతో పర్యటనలు చేసినటువంటి చరిత్ర మనకుంది కదా. ఈ రాష్ట్రం మొత్తం మీద విగ్రహాలు పెట్టే పేరుతో రాజకీయం చేసినటువంటి చరిత్ర మనకున్నప్పుడు మరి ఆ సొంత బాబాయ్ కుటుంబాన్ని కూడా పరామర్శించి ఉండాల్సింది, ఆయనకు కూడా విగ్రహాన్ని పెట్టి ఉండాల్సింది. మీ ఆలోచనల్ని ఆ వేదిక ద్వారా ప్రజలతో పంచుకో ఉండాల్సింది. మీ ఆ బాబాయ్ పట్ల, బాబాయ్ కుటుంబం పట్ల, ఆ సంఘటన పట్ల మీ అనుభవాలు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి అని. ఈరోజు నాగమల్లేశ్వరరావు గారు వేదిక మీదకి వెళ్ళి కులాల ప్రస్తావన ఎందుకండి? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు అట్లే చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా మీరు మారుతారనుకుంటే ఇప్పుడు అట్లానే మారుతా ఉన్నారు. నాని అమాయకుడు, వంశీ అమాయకుడు, జోగి రమేష్ అమాయకుడు, తన పిఏ ధనంజయ రెడ్డి అమాయకుడు, నాగేశ్వర కేఎన్ఆర్ అతను అమాయకుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు నోట్లో నాలుక లేని వ్యక్తి అమాయకుడు. అరే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసులు ఎదురుగా దురుసు ప్రభుత్వం చేసినటువంటి వీడియోలు సాక్ష్యంగా ఉంటే వీళ్ళందరూ అమాయకులు అంటే ఇంకా నువ్వు భ్రమల్లో ఉన్నావా? నువ్వు చెప్పే మాటలన్నీ నమ్ముతారు అని జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పరిధి దాటి పనిచేయట్లా. మేము మీలాగా పనిచేయాలనుకుని ఉంటే నీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టేవాడివి కాదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మీరు అడ్డుకున్న రోజుల్ని మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ రన్వే మీద దించింది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు రాష్ట్రంలో స్వేచ్ఛగా తిరగలుగుతున్నావు. కాకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టులు చెప్పినట్టుగా ప్రజల జనజీవన విధానానికి భంగం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా మిమ్మల్ని తిరగమని చెప్పి మాత్రమే మా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. 100 మందితో వెళ్ళమంటే మీరు ఏం చేశారు?
రండి 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 అని ఆర్కెస్ట్రా ఒక కాల్ సెంటర్ పెట్టి అందరికీ ఫోన్లు చేసి ఇన్ఛార్జీలు పంపించి ప్రతి కాన్స్టిట్యున్సీలో నుంచి ఇంతమంది రావాలి అని చెప్పి టార్గెట్లు పెట్టి రోడ్డు ఎక్కాలి అని చెప్పి ఇది హింసను ప్రేరేపించడం కాదా? కొమ్మినేని శ్రీనివాస్ గారు అమాయకుడు, ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఒక్కసారి ఆ సంఘటన మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను అడగండి జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని సమర్థిస్తారేమో. మీకు అట్లాంటి ఆలోచనలు ఉండవులే. ఇంకా సొంత తల్లి చెల్లి పరిస్థితి ఏంటి అనేటువంటిది అర్థమైంది. చెల్లి మీదనే నిఘా పెట్టినటువంటివి నీకు ఇవన్నీ పెద్దగా స్పందిస్తావు పట్టించుకుంటావు అని అనుకోవడం కూడా మాకు భ్రమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ఆయన రౌడీ షీటర్లను పరామర్శించడము, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని ఇవన్నింటినీ సమీకరించుకుని రాష్ట్రంలో అరాచకాన్ని విధ్వంసాన్ని సృష్టించడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు సాగుతున్నాయి. ప్రజల్ని అప్రమత్తం కావాలని మేము కోరుకుంటున్నాం. మేము అవేర్నెస్ క్రియేట్ చేయదలుచుకున్నాం. తన చుట్టూ ఒకవైపు ఓటమి భారం, మరోవైపు తనను వీడిపోతున్నటువంటి అనుచరగణం, మరోవైపు చుట్టుముడుతున్నటువంటి కేసులు, ఇంకా తన బలహీనపడిపోయి కుప్పకూలిపోతాననేటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసాన్ని అరాచకాన్ని సృష్టించి దృష్టి మరల్చాలి అనేటువంటి ఆలోచనతోనే. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? తల్లికి వందనంలో మేము 15,000 రూపాయలు ఇస్తే మీకు కడుపు మంటనా? దీపం సిలిండర్లు ఇస్తే మీకు కడుపు మంటనా? డిఎస్సీలు పిలిస్తే మీకు కడుపు మంటనా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తే మీకు కడుపు మంటనా? లేకపోతే పేదవాడికి ఇంత అన్నం పెడితే మీకు కడుపు మంటనా? ఏం చేశాం? మేమేం చేశాం? మేము చేసింది ఈ మంచి పనులే కదా. వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి, అది మీ కడుపు మంట. దానికి మందు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. తాత్కాలికంగా ఏ జలుసులు లాంటివి తీసుకోవచ్చేమో కానీ రాజకీయంగా ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచనలు ప్రజలు అర్థం చేసుకుంటే మళ్ళీ ఇంకొక 10 ఏళ్లకు కానీ మీరు అధికారం దరిదాపుల్లేక కాదు, ఆ 10 సంఖ్యను కూడా దాటనటువంటి తీర్పుల్నే చూడాల్సి ఉంటుంది. ఇంకా ఏంటి, వాళ్ళంతా అమాయకులను చాలా పెద్ద లిస్టు చెప్పాడు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారు అనేటువంటిది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి అరాచకాలు ఏ రోజైనా ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉందా? భయం నీడన బిక్కుబిక్కుమంటూ ప్రతి ఒక్కరూ బతికేటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ, కూటమిలోని పార్టీలు ఈ రాష్ట్రంలో పోరాటాన్ని కొనసాగించాయి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ప్రజలు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. అందుకే ఈ అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు. మర్చిపోయారా? మీరు అచ్చెన్నాయుడు గారు సర్జరీ చేసుకుని కనీసం కూర్చోవడానికి సాధ్యం కానటువంటి పొజిషన్లో ఉంటే 700 కిలోమీటర్లు ఒక బొలెరోలో తిప్పింది మర్చిపోయారా? ఇది అరాచకానికి పరాకాష్ట కాదా? కొల్లు రవీంద్ర గారు ఒక కొత్త ఇంట్లోకి అడుగు పెడితే తెల్లవారుజామున ఇంట్లోకి పోయి ఎత్తుకొచ్చింది మర్చిపోయారా? మా ధూళిపాల నరేంద్ర గారిని, మా బీసీ జనార్దన్ రెడ్డి గారిని, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే లిస్టు ఒక రోజంతా చెప్పొచ్చు. పోనీ ఒక్కొక్కరి మీద మీరు పెట్టిన కేసులన్నీ? నారా లోకేష్ గారి మీద 22 కేసులు, మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద 17 కేసులు, అచ్చెన్నాయుడు గారి మీద 14 కేసులు, కొల్లు రవీంద్ర గారి మీద 15 కేసులు, బీసీ జనార్దన్ రెడ్డి గారి మీద 11 కేసులు, ధూళిపాల నరేంద్ర మీద 16 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద 66 కేసులు, పులివర్తి నాని గారి మీద 31 కేసులు, చింతమనేని ప్రభాకర్ గారి మీద 48 కేసులు, రామానాయుడు గారి మీద 20 కేసులు, దేవినేని ఉమా గారి మీద 27 కేసులు, అయ్యన్న పాత్రుడి మీద 14 కేసులు, బీటెక్ రవి గారి మీద 14 కేసులు, కూన రవికుమార్ మీద 15 కేసులు, కాలవ శ్రీనివాస్ మీద 14 కేసులు, ప్రభాకర్ రెడ్డి గారిని 48 సార్లు అరెస్ట్ చేశారు, చింతమనేని ప్రభాకర్ గారిని 15 సార్లు అరెస్ట్ చేశారు. ఇట్లా ఇంకా చాలా పెద్ద లిస్టు. కానీ మేము ఎక్కడా కూడా
రివెంజ్ మోడ్లో పోవట్లేదే, అసలు ఆలోచన లేదనేటువంటిది ముఖ్యమంత్రి గారు శాసనసభ మొట్టమొదటి రోజున సభ వేదికగా చెప్పారే. కానీ తప్పు చేస్తే శిక్ష తప్పదు. మీరు అరాచకాన్ని రెచ్చగొట్టడానికి, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించడానికి మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది. మీరేంటి చెప్తున్నారు? లిక్కర్ కేసులో చూస్తే సామాన్యుడు బతకలేడా? సామాన్యుడి దగ్గర నుంచి డబ్బు గుంజినటువంటి ఈ కేసును చూస్తే భారతదేశం రేపు నివ్వరపోతాయి. ఇంకా మాకు కూడా తెలియట్లా ఏం ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని. మేము కూడా మీలాగే పేపర్లో చూస్తూ ఉన్నాం. ఒక్కొక్క క్వార్టర్ బాటిల్ నుంచి 80 రూపాయల ఎట్లా వచ్చినాయి, టన్నులు బంగారు ఎట్లా కొన్నారు, ఎవరికి ఎట్లా క్యాష్ మారింది, ఇవన్నీ మేము కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. ఆ ఇన్వెస్టిగేషన్లన్నీ బయటకు వస్తే ఈ రాష్ట్ర ప్రజానీకం కాదు, దేశం నివ్వెరపోతుంది. ఢిల్లీలో జరిగిన స్కామ్ ముఖ్యమంత్రి ఉన్నది 100 కోట్లు, ఇప్పటికే 3,000 కోట్లు దాటిందంటున్నారు. సంక్షేమ పథకాలతో నిలువున మోసం చేశారు. ఎందుకయ్యా? అన్నీ ఇంప్లిమెంట్ చేశాం కదా. ఇక మిగిలింది మాకు ఆర్టీసీ బస్సు, దానికి కూడా ఆగస్టు 15 పెట్టాం. అన్నదాత సుఖీబావుకి డేట్ ఇచ్చేశాం. అన్ని హామీలు మొదటి సంవత్సరంలోనే అమలు చేశాం కదా. ఏదో జరుగుతోంది అనేటువంటి ఒక భావాన్ని కల్పించి నిన్ను నువ్వు కాపాడుకునేదానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. మీకు పోలీసులు నిన్న ఎంతమందిని అనౌన్స్ చేశారు? 100 మందిని అనుమతిస్తే మీరేం చేశారు? అన్ని ఊర్లకి ఇన్ఛార్జీలు వేసి వాళ్ళని పోయి కూర్చొని మొబిలైజ్ చేసి తీసుకుని రమ్మని చెప్పి పెట్టారు. మీ తీరు మారలేదు. మీరందరూ కూడా ఆ భయం దృష్టిలో పెట్టుకునే పనిచేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తన మీద వస్తున్నటువంటి కేసుల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కటి ఇప్పటికైనా కానీ ఓటమిని అర్థం చేసుకోండి. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అర్థం చేసుకోండి. ప్రజలకి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు చేయండి. మా ప్రభుత్వం చాలా డెమోక్రటిక్గా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ గుర్తుపెట్టుకోండి, రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి నక్సలైట్ల పట్ల కఠినంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫ్యాక్షనిజాన్ని రూపుమార్పినటువంటి నిబద్ధత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చాలా ఓపికగా ఉంటాడు, సహనంగా ఉంటాడు. కానీ అరాచకాన్ని, విధ్వంసాన్ని మాత్రం టాలరేట్ చేసే పరిస్థితి ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా రాష్ట్రంలో రౌడీలారా నా వెనక రండి, నేను మీకున్నాను అని ఒక భరోసానిచ్చే కార్యక్రమంతో రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించి, అరాచకాన్ని సృష్టించి తన మీద చుట్టుముడుతున్నటువంటి కేసుల నుంచి దృష్టి మరల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ పర్యటనలు. థ్యాంక్ యూ. అదే చెప్తున్నా. ఇంకా సంతోషం. మేము చెప్పేది ఏంటంటే సినిమాల్లో చాలా మంచివి ఉన్నాయి. రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు. అవి సినిమా డైలాగులే, ఇవి సినిమా డైలాగులే. మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి. రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు? సంతోషమే అంటాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి పదవి తప్పు, అది ఎవరో కుర్రాడేమో పట్టుకున్నాడేమో, అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అనంటే ఇంకా 10 మంది పట్టుకోండి, ఇంకా 10 మంది పెడుదారి పట్టండి. అధికారంలో ఉన్నప్పుడు గంజాయిని ఎంకరేజ్ చేశారు, గంజాయి బ్యాచ్లను ఎంకరేజ్ చేశారు, క్రైమ్ కంట్రోల్ లేకుండా పోయింది, పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేశారు. మళ్ళీ ఇప్పుడు అరాచకవాదులందరినీ అంటేసుకుని ఈ రాష్ట్రంలో మళ్ళీ అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం. రాష్ట్ర అభివృద్ధి మీద ఒక కుట్ర జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్ర ఇది.
కాదమ్మా, కళ్ళ ముందే చెప్పి మీకు లిస్టే చెప్పేశాం కదా సూపర్ 6 ఇంకా మేము డేట్లతో ఇప్పుడు 15,000 ఇచ్చింది అబద్ధమా? రోజు ఫోటోలు చూస్తున్నారు కదా, క్యూల్లో ఎట్ట నిలబడుతున్నారు, బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు కిటకిటలాడుతున్నాయి కదా. నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చాం కదా. నువ్వు 5,000 కోట్లు ఇస్తే మేము ఇచ్చేది 10,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు 9,600 దాకా మాకు ఇప్పుడు అంచనాలు వచ్చినాయి, ఇంకా పెరగచ్చు. నీకు డబ్బులు ఇచ్చినట్టే కదా సంక్షేమం పథకంలోను. పెన్షన్లు కూడా నువ్వు ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చినట్టే అయిపోయింది కదా. మేము ఏది తీసుకున్నా కూడా నీకన్నా రెట్టింపే చేస్తున్నాం, మీకన్నా ఎక్కువే చేస్తున్నాం సంక్షేమంలో. నీలాగా 5 కోట్లు ఇచ్చి 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ మేము వేసుకోవడంలా. 1,000 కోట్లు ఖర్చు పెట్టినా చాలా మా డ్యూటీ అన్నట్టుగా పేదల సేవలో, మత్స్యకారుల సేవలో అని ఇంటింటికి కాలినడకన పోయి చేస్తున్నాం తప్ప పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేసుకుని ప్రచారం చేసుకోవడం లేదు. అదే ప్రచారం తక్కువ చేసుకుంటున్నాం మేము. మా డ్యూటీ మేము చేస్తున్నాం, ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం అన్నట్టు పోతున్నాం. నువ్వు ఇచ్చినటువంటి కొన్ని పథకాలు అయితే 10 కోట్లు ఇస్తే 10 కోట్ల అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు మీరు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ చేసింది, అక్కడ ఇన్వెస్టిగేషన్ వేశారు కాబట్టి సిట్లో వెలుగులోకి వస్తున్నాయి. చెల్లెలు కన్ఫర్మ్ చేసింది, అవును నిజమే ఇవన్నీ కూడాను ట్యాపింగ్ జరిగింది, నా అనుచరుల్ని బెదిరించారు, నా దగ్గరకు రాకుండా. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అనంటే మనిషి యొక్క అభద్రతా భావాన్ని సూచిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి అభద్రతా భావం ఎటువంటిది అంటే సొంత చెల్లెల మీద కూడా నిఘా పెట్టుకునేటువంటి అభద్రతా భావం. మనకి ఇది ఎప్పుడు కనపడుతుంది? ఢిల్లీ పాలించినటువంటి సుల్తానుల టైంలో కనపడుతుంది. ఈ కుటుంబంలోనే 17 మంది సోదరీమణుల్ని చంపుకున్నటువంటి చరిత్రలు ఉన్నాయి మనకి ఢిల్లీకి. సో అట్లాంటి హిస్టరీ కనపడుతుంది. కుటుంబంలో రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలి పోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఏముండవు. అంటే అది కాదు, వెలుగులోకి రానియండి. ఇప్పుడు ఆ ప్రభుత్వం వెలుగులోకి తీసుకొస్తుందో, సిట్ వేసింది. 8 నెలలు సంవత్సరం పాటు అమెరికాలో కూర్చున్నటువంటి వ్యక్తిని కూడా లుకౌట్ నోటీసులు పెట్టి పిలిపించింది. దాంతోనే మళ్ళీ కొత్త విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఏదో ప్రైవేట్ సెంటర్లో ఎక్విప్మెంట్ పెట్టారు, ఏదో గవర్నమెంట్ చేయడం కాదు, ప్రైవేట్ ఇళ్లల్లో పెట్టారని ఆ ఇంటి దగ్గర పోయి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ పెట్టి ఆయన ఏం మాట్లాడుకుంటున్నాడో, ఆ రోజున్న ప్రతిపక్ష నాయకుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ పెట్టారని, ఇంకో మంత్రి ఇంట్లో ఎక్విప్మెంట్ పెట్టి ఇవన్నీ చేశారని రకరకాల కథనాలు వింటున్నాం. రానియండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ఏం జరుగుతాయి అనేటువంటిది. అంత సార్ ఇంకా పూర్తి వివరాలు రావాలి. ఫోన్ ట్యాపింగ్ అదే చెల్లెల్ది కన్ఫర్మ్డ్, ఇంకా ఎన్ని వస్తాయో బయటికి అంటున్నా. చూద్దాం, అంటే ఫుల్ రిపోర్ట్ రానియండి. ఇప్పుడు మీ కథనాల ద్వారానే మేము కూడా తెలుసుకున్నాం. లెట్ ది టోటల్ డీటెయిల్స్ కమ్అట్. అప్రాపరేట్ టైంలో ఏం చేయాలో చూద్దాం దాని మీద. అదే వేసుకున్నాడు, అబాస్ పాలయ్యాడు కదా. వచ్చి అదే సభా సంఘంలోనే ఆఫీసర్లు నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే ఆ సభా సంఘాన్ని అతిగతి లేకుండా పోయింది కదా. ఓ హంగామా చేసి ఏమేమో చేశాడు. అది ఉంటే కదా, అసలు ఏమీ లేదు కాబట్టి ఆఫీసర్ల స్టేట్మెంట్లు ఇచ్చేటప్పటికి మడిచి ఆ సభా సంఘాన్ని కూడా చుట్టపుట్టేశారు. ఇది లాంగ్ డిబేట్. దాని మీద ఫ్రెండ్లీ పోలీస్ వర్సెస్ ఫియర్ ఆఫ్ పోలీస్ అనేటువంటి డిబేట్ అనేటువంటిది చాలా జరుగుతోంది. చాలా రిఫార్మ్ కమిటీస్లో కూడా డిస్కషన్ జరిగింది. పోలీసులు ఎంతవరకు ఫ్రెండ్లీగా ఉండాలి, ఎంత మేరకు పోలీసులు అంటే ఫియర్ ఉండాలి అనేటువంటి చర్చ. బేసిక్గా కొట్టడం అంటే చంపే ఉద్దేశం కాదు, సమాజంలో కాస్త భయపెట్టేటువంటి ప్రయత్నం. నేను అనేది దాన్ని సమర్థిస్తున్నానా ఇంకోటి అనేటువంటిది కాదు, ఈ డిస్కషన్ ఉంది అనేది చెప్తా ఉన్నా. ఇప్పుడు మనం ఫ్రెండ్లీ పోలీసు వైపు అడుగులేస్తూ ఉంటే అదే పోలీసు వ్యవస్థల వాళ్ళే చాలామంది చెప్తున్నారు, మనకున్న పోలీస్ ఎంతమంది, 1,00,000 మందికి ఒకడో లేక 50,000 మందికో 10,000 మందికో ఒకడు ఉంటే ఇట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ పోలీస్ ఓన్లీ విచ్ కంట్రోల్స్. అది తగ్గించకూడదు అనేటువంటి
భావ వ్యక్తీకరణ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పోలీసుల పాత్ర ఏంటి అనేటువంటిది కాదు, పోలీసు వ్యవస్థను ఏ రకంగా మీరు తయారు చేశారు గతంలో, ఇప్పుడిప్పుడు వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చి కనీసం శాంతి స్థాపన చేయాలనేటువంటి ఆలోచనలను ముందుకు పోతున్నారు. అంటే ఆ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ మీద నేను అంత డీటెయిల్గా పోలేదు, కానీ బేసిక్గా పొలిటికల్ యాక్టివిటీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సందేశాన్ని ఇస్తున్నాడు అనేదే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఫర్ ది డే. థ్యాంక్ యూ. రామారావు గారు లేట్గా వచ్చారు.